ప్రకృతి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో దానికి కోపం వస్తే అంతకన్నా ఎక్కువ భయంకరంగా ఉంటుందిలా. నేను గట్ల ఎందుకు అంటున్నా అంటే నేను అనేది ఈ ముచ్చట చూస్తే మీరు సుత అంటారు, ఆలస్యం దేనికి మరి మీరు సుత చూడండి. ఇక ఇది ఎండాకాలంగా నువ్వులా ఎప్పుడైతే ఎండలు పొట్టు పొట్టుగా కొడుతున్నాయో గాయంత ఎండ దేవుడు సెలవు తీసుకొని వానదేవుని పంపించేసరికి వానదేవుడు ఊకుంటాడా. వానదేవుడు కూడా పొట్టు పొట్టు వానలు కురిపించేసరికి మన కాడనే కాదు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా వరదలు ఉప్పొంగిపోతున్నాయి. గా తమిళనాడులో ఒక జలపాతం ఉన్నదంట. గా జలపాతం పేరు కుర్తులం. అది పర్యాటక ప్రాంతం కాబట్టి ఆడికి అందరు వచ్చి ఆ జలపాతంలో స్నానాలు చేస్తూనే అనుకోకుండా ఒక్కసారి జలపాతం ఉప్పొంగిందంట నుల్లా. ఇక ఎండాకాలం అయితే అయిపోయింది, వర్షాకాలమే ముంగట్టున్నది కదా. ఈ వర్షాకాలం అయితే కుసంత జాగ్రత్త ఉండాలి నుల్లా. ఎందుకంటే మనం ఎండలకైనా తట్టుకుంటాం, చలికైనా తట్టుకుంటాం, కానీ వాన భగవంతుని తట్టుకొని మన వల్లనే కాదు. అందుకని ఇప్పటి నుంచే మంచి మంచి జాగ్రత్తలు తీసుకోర్రి. மாமா அந்த லேடிஸை மட்டும் கூப்பிடுறாங்க. அந்த ஒரு பொம்பளை அப்படி வாங்க, அது கீழே விழுந்துச்சு அந்த அம்மா மாதிரி.